తాత్పర్యం విందామా? అద్వైత భాస్కరం ఒక్కడే పరమాత్ముడు. సూర్యుడి వలె ప్రకాశించే దేవుడు శివుడు. అర్ధనారీశ్వరం రెండు వీడలేని రూపాలు. సగం స్త్రీ సృష్టిశక్తి, సగం పురుషుడు స్థితి శివుడు. హృదయంగమం 33 కోట్ల దేవిదేవతల హృదయంలో నడిచే పరమశక్తి శివుడు. చతురుదధి సంగమం 4 వేదాలు, 4 యుగాలు, 4 ఆశ్రమాలు, 4 దిశల జ్ఞానం, అన్ని జ్ఞాన మార్గాల కూడలి శివుడు. పంచభూతాత్మకం 5 భూతములు, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, ప్రకృతి తత్వాల రూపమే శివుడు. శత్రునాశకం 6 శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య, మన లోపలున్న రాక్షసాలను చంపేవాడు శివుడు. సప్తస్వరేశ్వరం 7 స్వరాలు స, రి, గ, మ, ప, ద, ని. డమరుక ధ్వని నుంచే సృష్టి మొదలైంది. సంగీతం, మంత్రం, నాదం అన్నిటికీ మూలం శివుడు. అష్టసిద్ధీశ్వరం 8 సిద్ధులు అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసిత్వం, వసిత్వం. ఇవి యోగులకి వచ్చే శక్తులు. యోగ సిద్ధుల పరమాధిపతి శివుడు. నవరస మనోహరం 9 రసాలు శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత. జీవన భావాల సంపూర్ణ స్వరూపం శివుడు. దశ దిశాసు విమలం 10 దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం. ఊర్ధ్వం అంటే పైన ఆకాశం, అధోం అంటే కింద పాతాళం. అన్ని దిశలలో వ్యాపించిన శుద్ధి శివుడు. మేకాదశోజ్వలం 11 రుద్రులు కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, శాస్త, అజపాద, అహిర్బుజ్ఞ, శంభు, చండ, భవ. 11 రకాల రుద్రశక్తులుగా ప్రకాశిస్తాడు శివుడు.